వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారా అని ఒక థంబ్నెయిల్ పెట్టాను కదా. సో దాని గురించి నీట్గా ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి మాత్రం ఈ వీడియో కరెక్ట్ సూట్ అవుతుంది. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, ఓకేనా. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా బూస్టప్ వచ్చి నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే చేస్తానన్నమాట. సో ఫస్ట్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారా అనే దానికన్నా ముందు పైథాన్ నేర్చుకోవాలంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ముందు ఐడియా ఉండాలా లేదా అని గురించి కూడా మాట్లాడదాం. సో పైథాన్ నేర్చుకోవాలంటే వేరే లాంగ్వేజ్ ఐడియా ఉండాలంటే అవసరం లేదు, ఉంటే మంచిదే. ఎందుకంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టర్మినాలజీ ఇక్కడ ఈ ప్రోగ్రామింగ్ టర్మినాలజీ సేమ్గా ఉంటుంది కాబట్టి మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇక్కడ మీకు ఆ టర్మినాలజీ అనేది యూజ్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఈజీ అవుతుంది అనమాట. లేదు డైరెక్ట్ నేర్చుకుంటే అంటే కూడా నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో పైథాన్ నేర్చుకోవాలంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియాలంటే నో ప్రాబ్లం, అవసరం లేదు. తెలిస్తే ఇంకా అడ్వాంటేజ్ అనుకొని చెప్పుకోవచ్చు, ఓకేనా. సో ఈ పాయింట్ క్లియర్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి లైక్ పైథాన్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి అండ్ ఏం నేర్చుకోవాలని చెప్తాను. సో దీనిలో మనము రెండు విధాలుగా డివైడ్ చేసుకుందాం. ఒకటి వచ్చేసరికి కోర్ పైథాన్, ఒకటి వచ్చేసరికి అడ్వాన్స్ పైథాన్, ఓకేనా. కోర్ పైథాన్లో ఏం నేర్చుకుంటారు అండ్ అడ్వాన్స్ పైథాన్లో ఏం నేర్చుకోవాలి, దాని తర్వాతకి వెబ్ ఫ్రేమ్ వర్క్స్ ఏం నేర్చుకోవాలి అండ్ అవన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కోర్ పైథాన్లో వచ్చేసరికి మీకు ఫస్ట్ పైథాన్ అంటే ఏందో తెలియాలి, ఆ పైథాన్ని ఎవరు మనకి ఇన్వెంట్ చేసిర్రు, సో అది ఎక్కడ ఇన్వెంట్ అయ్యింది అండ్ పైథాన్ గురించి టోటల్ ఫీచర్స్ గురించి కానీ అన్నీ కూడా తెలుసుకోవాలి. లైక్ ఇంట్రడక్షన్ పార్ట్ అనుకోండి. దాని తర్వాతకి ఏం చేస్తారంటే లైక్ ఇన్స్టాలేషన్స్ చూస్తారు. ఏ ఇన్స్టాలేషన్స్ అంటే పైథాన్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఐడిఈ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఏ ఐడిఈలో నేను పైథాన్ కోడ్ రన్ చేయాలి, దాని గురించి మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు పైథాన్ ఐడి అయితే మీరు విఎస్ కోడ్ యూస్ చేస్తారు, పైచామ్ యూస్ చేస్తారు, జూపిటర్ యూస్ చేస్తారు, కొలాబ్ యూస్ చేస్తారు. సో ఇవి మెయిన్గా యూస్ చేస్తూ ఉంటారు. స్పైడర్ కూడా యూస్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఐడిఈస్. సో మీకు పైథాన్ ఇంట్రడక్షన్ తెలిసింది, దాని తర్వాతకి ఐడిఈ గురించి కూడా తెలుసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తారంటే చిన్నగా కామెంట్స్ అంటే ఏంటో తెలుసుకుంటారు, దాని తర్వాతకి వేరియబుల్స్ అంటే ఏదో తెలుసుకుంటారు, దాని తర్వాతకి డేటా టైప్స్ అంటే ఏదో తెలుసుకుంటారు, దాని తర్వాతకి మీకు లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏదో తెలుసుకుంటారు అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకుంటారు. అదేవిధంగా మీరు ఇవన్నీ అయిపోయిన తర్వాతకి ఫంక్షన్స్కి వస్తారు, ఓకేనా. ఫంక్షన్స్కి వస్తారు. సో దాని తర్వాతకి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు కొన్ని డేటా టైప్స్ ఉంటాయి, లైక్ లిస్ట్, టపులు, సెట్, డిక్షనరీ అని చెప్పేసి, ఫోర్జన్ సెట్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు రావాలి. ఎప్పుడైతే మీకు ఈ సెట్, టపులు, లిస్ట్, డిక్షనరీ, ఈ ఫోర్జన్ సెట్ మీకు ఐడియా ఉంటాయో పైథాన్లో మీకు గ్రిప్ వచ్చినట్లు, ఓకేనా. సో వీటితోనే మీకు చాలా మటుకు అన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇవి మీకు ఐడియా ఉండాలి, ఓకేనా. సో ఐడియా ఉండాలంటే ఎలా అంటే ఇప్పుడు లిస్ట్ అంటే ఏంటో తెలియాలి, దాని తర్వాత లిస్ట్లో ఉన్న అన్ని ఫంక్షన్స్ మీకు ఐడియా ఉండాలి. సో మళ్ళీ లిస్ట్కి అండ్ సెట్ ఫంక్షన్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, లిస్ట్కి అండ్ డిక్షనరీ ఫంక్షన్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో దేని ఫంక్షన్స్ దానికి ఉండాలి. సో స్ట్రింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, స్ట్రింగ్స్ టాపిక్ కూడా. సో ఇవి అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫైల్ హ్యాండ్లింగ్ కానీ హెడర్ హ్యాండ్లింగ్ కానీ నేర్చుకుంటారు, ఓకేనా. సో రెండు నేర్చుకుంటారు. సో ఇంతవరకు లైక్ కోర్ టైప్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే చిన్నగా మీరు లైక్ ఊప్స్ కాన్సెప్ట్స్కి రావాలి. లైక్ క్లాస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే ఏంది, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంది, ఇన్హెరిటెన్స్ అంటే ఏంది, డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంది. సో ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి. సో దాని తర్వాతకి ఏం చేస్తారంటే లైక్ డేటాబేస్ కనెక్టివిటీ కూడా నేర్చుకోవాలి. లైక్ MySQL డేటాబేస్ కనెక్టివిటీ ఎట్లా ఉంటుంది పైథాన్ కోడ్తో. సో చిన్న చిన్న మాడ్యూల్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ప్యాకేజెస్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఫ్రేమ్ వర్క్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో మీకు తెలియాలి, పిప్ అంటే ఏందో తెలియాలి. సో వీటి గురించి అన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి. సో ఈ విధంగా నేర్చుకోండి. సో మీకు అడ్వాన్స్కి వచ్చేసరికి ఈ ఊప్స్ ఉంటుంది. దాని తర్వాతకి మీకు అడ్వాన్స్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి. ల్యాండా అని ఉంటుంది, ఫిల్టర్ అని ఉంటుంది, జనరేటర్ అని ఉంటుంది, రెడ్యూస్ అని ఉంటుంది, మ్యాప్ అని ఉంటుంది, సో డెకరేటర్ అని ఉంటుంది. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి, దాని తర్వాత రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్ కిందకి వస్తాయి. సో ఇవి కూడా నేర్చుకోవాలి. ఓకే, కోర్ అయిపోయింది అండ్ అడ్వాన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఏవైతే ఇవన్నీ కూడా నేర్చుకున్నారో ఈ నేర్చుకున్నవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. డే బై డే ప్రాక్టీస్ చేయాలి. మీరు ఈరోజు ఒక టాపిక్ నేర్చుకుంటే వేరియబుల్స్ ఆ రోజే మళ్ళీ ఆ వేరియబుల్స్ సంబంధించింది ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడు మాత్రమే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఓకే ప్రోగ్రామింగ్ వచ్చేసింది, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను కొన్ని వెబ్సైట్లో కూడా ప్రాక్టీస్ చేశాను అనుకోండి. ఆ వెబ్సైట్లో వచ్చేసరికి హ్యాకర్ ర్యాంకు, లీట్ కోడ్ గుర్తుపెట్టుకోండి. హ్యాకర్ ర్యాంకు, లీట్ కోడ్ ఈ రెండు వెబ్సైట్లు అండ్ కోడ్ చెఫ్, ఈ మూడిట్లో మీరు
ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సినారియోస్ ఉంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఓకే నేను ప్రాక్టీస్ చేశాను, నాకు వస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే నాకు ప్రోగ్రామింగ్ వస్తుంది, నెక్స్ట్ నేను ఏం చేయాలంటే ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి. ఒక ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి వెబ్ ఫ్రేమ్వర్క్ జాంగో అయినా ఉండని, ఫ్లాస్క్ అయినా ఉండని, రెండిట్లో ఏదో ఒకటి అయితే నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. జాంగో కానీ ఫ్లాస్క్ కానీ ఏదైనా ఒకటి నేర్చుకోవాలి. దాని తర్వాతకి మీరు ఏం చేయాలంటే, ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారు, ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నారు, దాంతోపాటు మీకు ఈ కనెక్టివిటీ తెలుసు కాబట్టి మీకు ఇంతవరకు అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే నేర్చుకున్నట్లు ఉంటుంది. ఓకేనా? సో ఇవంతా అయిపోయిన తర్వాతకి మీరు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనేది చేయాలన్నమాట. లైక్ ప్రైమ్ నెమరీ కానీ, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టోరియల్ కానీ, ఓకేనా? సో పాలిండ్రమ్ కానీ ఇట్లాంటివి చేయాలి. సో ఇట్లాంటివి అయిపోయినామంటే లిటిల్ బిట్ మీరు ఏం చేయాలంటే కొద్దిగా అడ్వాన్స్కి వచ్చి కింటర్ తీసుకొని ఆ జియో అప్లికేషన్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఫ్రంట్ ఎండ్ ఎట్లా పెట్టాలి, అండ్ బ్యాక్ ఎండ్ ఎట్లా కనెక్ట్ చేయాలి, బ్యాక్ ఎండ్ ఎస్క్యూఎల్ ఎట్లా కనెక్ట్ చేయాలి, ఇట్లాంటివి కూడా నేర్చుకోవాలన్నమాట. లైక్ మీరు ప్రాజెక్ట్లో డైరెక్ట్ క్యాలిక్యులేటర్ సంబంధించింది కానీ, లేకపోతే గెస్ట్ నెంబర్ సంబంధించింది కానీ, లేకపోతే టిక్ టాక్ టాయ్ కానీ అట్లాంటివి పెట్టడం కానీ చేస్తే మీకు జాబ్ రాదు. సో మీరు ఫుల్ పేజ్గా చేయాలి. అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. కాబట్టి మీరు ఫ్రంట్ ఎండ్ కూడా ఐడియా ఉండాలి. లైక్ జియో ఎట్లా బటన్స్ పెట్టాలి, ఎట్లా లేబుల్స్ పెట్టాలి, ఎట్లా విడ్జెట్ సెట్ చేసుకోవాలి, అండ్ ఏ విధంగా మనము స్క్రోల్ బటన్ పెట్టాలి, అండ్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది అయిపోయింది కదా. సో మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్స్, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయడం కానీ, చిన్న చిన్న మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం కానీ, సో ఆ మాడ్యూల్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం కానీ, ఇవన్నీ కూడా నేర్చుకొని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసుకొని అప్పుడు మీకు ప్రోగ్రామింగ్ మీద ఒక ఐడియా అయితే వస్తుంది, ఒక గ్రిప్ అయినా వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఫాలో అవ్వండి. మీకు ఎవరికైనా పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో 10 అవర్స్ ఫుల్ కోర్స్ ఉంది. ఓకేనా? ఇందాక చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ ఎండ్ టు ఎండ్ ఉంది. సో దాంతోపాటు అది నేర్చుకున్న తర్వాతకి మీకు వెబ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలంటే జాంగో వెబ్ ఫ్రేమ్వర్క్ కూడా ఫుల్ కోర్స్ ఉంది మన దగ్గర, మన ఛానల్లో ఫ్రీగా ప్లేలిస్ట్లో. అదేవిధంగా ఫ్లాష్కి సంబంధించిన ఫుల్ కోర్స్ ఉంది మన ఛానల్లో, అది కూడా నేర్చుకోవచ్చు. మీరు పైథాన్ నేర్చుకోవచ్చు, జాంగో నేర్చుకోవచ్చు, ఫ్లాష్కి నేర్చుకోవచ్చు. ఈ 3 మన ఛానల్లోనే. కావాలంటే ఇది కూడా నేర్చుకోవచ్చు. నేను ఒక మాట మాట్లాడాను, లైక్ పైథాన్ కోడ్కి లైక్ డేటాబేస్కి కనెక్టివిటీ ఎలా చేస్తామని. సో ఆ కనెక్టివిటీ ఎట్లా చేయాలో కూడా నేను నేర్పించాను. సో అక్కడ కూడా ఒక వీడియో ఉంది, ఆ వీడియో కూడా యాక్సెస్ చేసుకోండి. ప్లేలిస్ట్కి వెళ్తే అన్నీ మీకు ఉంటాయి వీడియోస్, మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఒక పాయింట్. అండ్ ఇది నేర్చుకున్న తర్వాత మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలన్నా, మీకు మెటీరియల్ కావాలన్నా నా గిటబ్ ఉంటుంది, కిరణ్ సాగర్ 1 అని నా గిటబ్ ఉంటుంది. నా గిటబ్లోకి వెళ్తే మీకు పైథాన్ 300 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత పైథాన్ మెటీరియల్ కూడా ఉంటుంది, అవి మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట. సో మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, లైక్ నా ఒక గిటబ్ లింక్. అక్కడ మీకు మెటీరియల్స్ అండ్ ప్రాజెక్ట్స్ అండ్ దాంతోపాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే మీకు ఫ్రీగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీరు చేయాల్సింది ఏం లేదు, ఈ వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు పైథాన్ స్టార్ట్ చేసిండ్రా లేదా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మీరు పైథాన్ని లైక్ స్టార్ట్ చేస్తే మీరు ఏ విధంగా ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అండ్ ఏ విధంగా నేర్చుకున్నారు అనేది కూడా మెన్షన్ చేయండి. అండ్ మీరు ఏం యూస్ చేస్తున్నారు, ఏ ఐడీస్ యూస్ చేస్తున్నారు, లేకపోతే ఏ వెబ్సైట్స్ యూస్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఎవరైనా ఫ్రెషర్గా వస్తే నేను చెప్పని పాయింట్లు కానీ ఏమన్నా అక్కడ మిస్ అవుతే ఆ పాయింట్లో కవర్ అవుతాయి, దాంతోపాటు వాళ్ళైతే నేర్చుకుంటారు అనమాట. సో అందరికీ హెల్ప్ చేసుకున్నట్లు, సో నేను కొద్దిగా హెల్ప్ చేస్తున్నట్లు, లేకపోతే మీరు కామెంట్ సెక్షన్లో మీరు హెల్ప్ చేస్తున్నట్లు, సో అందరికీ హెల్ప్ అవుతుంది. సో అందరూ కూడా నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది నేను చెప్పాల్సింది. అండ్ సో మన ప్లేలిస్ట్ అయితే ఇంతవరకు అయితే ఒక 24 ఫ్రీ కోర్సెస్ అయితే ఉన్నాయి, 24 తెలుగు ఐటీ కోర్సెస్ ఉన్నాయి. సో మన ప్లేలిస్ట్ చెక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ సో ఇదే. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.